యుద్ధ భూమి గాజాలో గాడిదల దొంగతనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో గుట్టు చప్పుడు కాకుండా చోరీ చేసి తరలించకపోతున్నారట. దొంగతనాలు చేస్తున్నది వ్యక్తులు కాదు, దేశాలకు దేశాలే చోరీలకు పాల్పడుతున్నాయని తెలిస్తే షాక్ తింటారు. అవును, నిజం. గాజా నుండి ఇజ్రాయెల్ సైన్యంతో పాటు ఫ్రాన్స్, బెల్జియం దేశాలు కూడా తమ వంతుగా గాడిదలను చోరీ చేస్తున్నాయి. ఇంతకు గాడిదల చోరీలకు కారణం తెలిస్తే షాక్ అవుతారు. డీటెయిల్స్ లోకి వెళ్తే గాజాలో గాడిదలను చోరీ చేయడం లేదా అక్రమంగా తరలించడం వెనుక పెద్ద కారణమే ఉందట. ఇజ్రాయెల్ బాంబుల దాడికి పాల్పడిన ప్రాంతాల్లో అనారోగ్యం, వైద్య చికిత్సల పేరుతో యజమానుల అనుమతి తీసుకోకుండానే వాటిని ఇజ్రాయెల్తో పాటు బెల్జియం, ఫ్రాన్స్లోని జంతు ఆశ్రయాలకు తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గాజాలోని గాడిదలను బంగారం కంటే విలువైనవిగా భావిస్తున్నారు. ఎందుకంటే బాంబుల దాడులతో గాజాలో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. వాహనాలు నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఉన్నా ఇంధన కొరత వెంటాడుతోంది. ఇప్పటికే బాంబు దాడుల్లో ప్రభుత్వంతో పాటు పౌరులకు చెందిన వేలాది వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇక దీంతో పాలస్తీనియన్లకు రవాణాలో గాడిదలే కీలకంగా మారాయి. సరుకుల రవాణా కోసం మాత్రమే కాదు, ఆపదలో అంబులెన్స్ల కోసం కూడా గాడిదలను ఉపయోగించడం పరిపాటిగా మారింది. రవాణా వ్యవస్థ ధ్వంసం కావడంతో ప్రజలకు గాడిదలు బంగారం కంటే విలువైనవిగా మారిపోయాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇజ్రాయెల్ సైన్యంతో పాటు బ్రెజిల్, ఫ్రాన్స్ తదితర యూరోపియన్ సంస్థలు కూడా గాజా నుండి గాడిదలను అక్రమంగా తరలిస్తున్నాయి. అనారోగ్యం, చికిత్స పేరుతో ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని గాడిదలను బయటకు తరలిస్తోందట. రాజధాని నగరం టెల్ అవీవ్ కు దక్షిణంగా ఉన్న మోషెన్ హరోట్ కు తీసుకువెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి మే 18న 58 గాడిదలను బెల్జియం కు తరలించి అక్కడి నుంచి ఫ్రాన్స్ మీదుగా బెల్జియంలోని ఆశ్రయ గృహాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వైద్య చికిత్స కోసమే గాడిదలను తరలిస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ చర్యలను పాలస్తీనియన్లు దొంగతనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాజాలో నెలకొన్న ఈ పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. చాలా రాక్షసత్వంతో వ్యవహరించడం తగదని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరెస్ అన్నారు. గాజాలో ఇంధన కొరత తీవ్ర స్థాయికి చేరుకోవడంతో సేవా కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అత్యవసర సేవలపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతోందన్నారు. బాంబు దాడుల్లో గాయపడిన వారికి వైద్య చికిత్స, స్వచ్ఛమైన నీరు, ఆహారం అందించే అవకాశం కూడా లేకపోతోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.